ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ మంత్రి కొండా సురేఖ మంగళూరులో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ఖర్గేకు ఆమె సమగ్ర వివరణ ఇచ్చారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి కట్టుబడి ఉందే తప్ప వారిని విమర్శించలేదని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు కావాలనే తన కుటుంబంపై రాజకీయ కుట్ర పన్నుతున్నారని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకుంటానని సురేఖ ఈ సందర్భంగా వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కొండా సురేఖ భేటీకి సంబంధించి ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ బోని ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి అంశంపై? ఇక్కడ మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి సురేఖ భేటీ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితితో పాటు కొండా సురేఖకి ఇచ్చినటువంటి నోటీస్ సంబంధించినటువంటి అంశాలపైనే వివరణ ఇచ్చేందుకు కొండా సురేఖ బెంగళూరు కూడా వెళ్ళినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటీవలే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు కొండా సురేఖ కుటుంబ సభ్యులపై కూడా కొంత ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా వారు ప్రెస్ మీట్ పెట్టి కొంత కొండా సురేఖ కుటుంబంపై కూడా కొంత ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా కొండా సురేఖ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కొండా సురేఖతో పాటు కొండా సురేఖ దంపతులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొంతమంది నేతలు వారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇవన్నీ అంశాలపైన ఇటు కొండా సురేఖ ఇటు ఖర్గే తోటి భేటీ అయి ఇవన్నీ అంశాలపై కూడా వారితోటి వివరించి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. రేపు ఉదయం 6 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలతో కూడా కొంత ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొండా సురేఖ వ్యవహారంతో పాటు ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై కొంతమంది ఆరోపణలు చేశారు. వారందరికి సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రేపు జరిగేటటువంటి రేవంత్ రెడ్డి సమావేశం మాత్రం చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి ఏ విధంగా నిర్ణయం తీసుకుపోతున్నారు, అధిష్టానం ఎటువంటి అంశాలపై వారు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా వేచి చూడాల్సి ఉంటుంది. కొండా సురేఖ వివరణపై మల్లికార్జున ఖర్గే ఏ విధంగా స్పందించారు? దీనిపై ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రస్తుతం ఈ అంశాలపై కూడా ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, తన కూతురు చేసినటువంటి ఆ కామెంట్స్ పై కూడా కొండా సురేఖ క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మంగళూరులో ఈ యొక్క ఖర్గేతో కూడా సమావేశమైనటువంటి ఆ కొండా సురేఖ దాదాపు ఆ రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలు, ఇటీవల జరిగినటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, దాంతోపాటు ఆ కొండా సురేఖ కుటుంబంపై ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు, గతంలో జరిగినటువంటి అంశాలపైనే సుదీర్ఘంగా ఇటు మల్లికార్జున ఖర్గే కూడా ఈ అన్ని అంశాలపై కూడా వారు చెప్పేది కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు అధిష్టానం దీనిపై కూడా కొంత క్లారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్.